ఇక హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఎలా ఉండేవారండి? ఎక్కువ హరికృష్ణన్ పానం చేస్తుండే సార్. ఎక్కువ హరికృష్ణన్. హరికృష్ణను వాళ్ళ తాత దగ్గర పెరిగిండి. వాళ్ళ తాతనే జడిపేసిండి ఈయనను. వాళ్ళ తాతగారే గారాబంతో అంటారా? కూసబెట్టుకొని సిగరెట్ కాలువరా, సిగరెట్ కాల్చు నాన్న పాడేతాను నాన్న అంటుండే. పూరా ఆడనే డ్రింకింగ్ అలవాటు అయిపోయింది. ఆయన ఎక్కువ ఆయన పానం ఆయనకే. మబ్బులో 4 గంటలకు తాగేస్తుండే సార్. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు వద్దురా నాన్న వద్దురా అన్నా కానీ ఎక్కువ పానం చేస్తుండే ఆయన. హరికృష్ణ అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. నా ఆచారంలో వచ్చినా కానీ ఆడనే ఉంటుండే, సార్ దగ్గరనే ఉంటుండే. సార్కి ఏమన్నా కావాలన్నా ఇమ్మీడియట్లీ ఆయనే చూస్తుండే. చైతన్య రథం కూడా ఆయన నడిపేవారు అంటే ఆయన చైతన్య రథము పార్టీలోకి రాకముందు నడిపించిండు. పార్టీలోకి రాకముందు. ఓకే. పార్టీలో వచ్చిన తర్వాత చైతన్య రథం నేనే నడిపించిన. మీరే నడిపించి? నేనే నడిపించిన. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన సార్. మొత్తం అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన. మరి రోజుకి ఎన్ని గంటలు తిప్పేవారు అప్పుడు? రోజుకి పొద్దుగాల పోతే మళ్ళీ మబ్బులో 3 గంటలకు పోతే రాత్రికి వచ్చేస్తుంటుంది. ఓకే. రాత్రికి మహానాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 3 గంటలకు బయలుదేరుతుంటాం సార్. మహానాడు అప్పుడు వారం రోజులు నడిచింది మహానాడు. 3 గంటలకు బయలుదేరితే అక్కడ 6 గంటలకు కరెక్ట్ అక్కడ ఉండేవారు. అలా 6 గంటలకు పోలీస్ అకాడమీ దాంట్లో ఉంటుంటాడు. అక్కడ డీజీ దూరసాపు స్టాండ్ బై ఉంటుండే. ఒక్కరోజు కంచికచెర్ల ఆ బ్రిడ్జి మీద టైర్ పంక్చర్ అయింది. ఓకే. చైతన్య రథం టైర్ కాంటెసా బండి పంక్చర్ కాగానే సార్ కూర్చున్న టైరే. సార్ టైర్ పంక్చర్ అయింది సార్ అంటే ఎంతసేపు పడుతుంది? ఒక 2 నిమిషాలు సార్ అన్న. టైర్ మార్చాలన్నమాట. ముగ్గురం డ్రైవర్లు ఉన్నాం కదా సార్. స్కాట్ డ్రైవర్, పైలట్ డ్రైవర్. ఒకడు బండి తీసిండు, ఒకడు జాక్ ఎక్కించిండు, ఒకడు బండి తీసిండు, బ్లోర్ ఎక్కించినాం. మళ్ళీ టైర్ స్కాట్ బండిలో పెట్టేసినాం. మళ్ళీ పంక్చర్ చేయించుకొని రామని. ఇంట్లోనే నర్సయ్య ఏమన్నాడు, ఫోన్ చేసి 5-10 నిమిషాలు లేట్ వస్తాం సార్ అని చేసిండు. ఫోన్ పెట్టేసిండు. దూరసాప స్టార్ట్ మీద లేడు. ఇట్లా 5-10 నిమిషాలు లేట్ వస్తుంది కదా అన్న టైంకే కరెక్ట్ తీసుకుపోయినా నేను. 10 నిమిషాలు కవర్ చేస్తారు. కవర్ చేసేసిన. అక్కడ టైర్ పంక్చర్ అయిందంట కదా సార్. ఎవరు చెప్పుడు పెదవా? ఆఖరి పోలీస్ బుద్ధి పోనీ కూడా ఎందుకు చెప్పావు నువ్వు? కోపడేసిండు. ఇక దూరసాపు కూడా వెళ్ళిపోయాడు. సార్ కోపం చూసి దగ్గర రాలేగా. టైర్ మార్చేసినాం ఇమీడియట్లీ. 5 నిమిషాల ముందే కరెక్ట్ టైంకి వచ్చినాం. నీకు చెప్పొద్దు అన్నాం కదా, ఎందుకు చెప్పినావు? సార్కు ఏదన్నా కోపం వస్తే నచ్చదు, చెప్పిన పని చెయ్యొద్దు. వద్దన్నప్పుడు వద్దు, అంతే. ఆయన అంత కంట్రోల్ ఉంటుండే. ఆయనకి సిగరెట్ కానీ చుట్ట కానీ అలవాటు ఏమైనా ఉందని అయ్యేం లేదు. మొదలు చుట్ట తాకుతుండే ఫీల్డ్లకు రాకముందు. ఒక చుట్ట తాకుతుండే దుడ్డికి పోయే ముందు. అయితే ఇంటి ముంగట కూర్చొని చుట్ట తాకుతుంటే ఇప్పుడు ఆ కొడుకు చనిపోయాడు. రామకృష్ణ ఏమన్నా నా కంపు వాసన అనేసిండు. మానేసేసిండు. అది ఆ పిల్లోడు గురించి. నాన్న ఏదో కోపంలో అన్నా తాగునన్నా. పిల్లలతో మాటలు పడాలా, పిల్లలతో మాటలు పడాలా, మానేసేసిండు. ఓకే. ఇప్పుడు చైతన్య రథంలో ఏసీ ఉంటదండి? ఓన్లీ విండోస్ గాలినా? గాలి ఫ్యాన్లు. నా కార్లో కూడా ఫ్యాన్లే ఉండే. తర్వాత ఏసీ వచ్చింది. ఏసీ పెట్టినాం కానీ అది బుల్లెట్ ప్రూఫ్ బండికి ఏసీ వచ్చింది. అది బుల్లెట్ ప్రూఫ్ బండి కూడా ఇందిరాగాంధీ వాడిన బండి. అది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఆ బండి వచ్చినప్పుడే చూసిండు. దూరసాబ్ తీసుకొచ్చిండు బండి. నేను మొత్తం చెకప్ చేసుకున్నా. చేసుకొని వచ్చిండు, కిందికి వచ్చిండు. లచ్చన్న బండి చూసావా?
చూసిన సార్ అన్నాడు. అమ్మో ఇంత బరువు అంట, ఇంత దొడ్డు ప్లేట్ ఉంటుంది సార్ అన్న. బుల్లెట్ ప్రూఫ్ అంటే అలాగే ఉంటుంది. ఇంత దొడ్డు ప్లేటు, కారు థిక్నెస్ అన్నమాట. ఇంత ఇనుము రా ప్లేట్ అది. బాన్నట్ లేపిన, ఈడ కూడా ప్లేట్ సార్ అన్న. డిక్కీ లేపిన, డిక్కీలో కూడా ప్లేట్ సార్ అన్న. సీట్ కింద ప్లేటు, పైన ప్లేటు, గ్లాసు ఇంత దొడ్డు గ్లాస్. బుల్లెట్ కొడితే పలవదు, బుల్లెట్ కొడితే పలదు సార్ అన్న. బాంబేస్తే నువ్వు పోతా నేను పోతా సార్ అన్న.